నమస్తే. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ హయాంలో ఏ తరహాలైతే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ 7 నెలల క్రమంలో కూడా అదే తరహాలో నిరుద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ ఏ తరహాలైతే పోలీసులని అడ్డంగా పెట్టుకొని ఆయన రాజ్యాన్ని కొనసాగించిండో, రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కేసీఆర్ని ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓయూ కావచ్చు, లేకపోతే విద్యాశాఖ ముట్టడి కావచ్చు, లేకపోతే ఎక్కడైతే నిరుద్యోగులు ఆందోళన చేస్తారో అక్కడ పోలీసుల్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉండు. సో రేవంత్ రెడ్డి అంటా ఉండు, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో కొంతమంది నిరుద్యోగులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కావాలనే కేటీఆర్, హరీష్ రావు కొంతమందిని ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉండని ఇవన్నీ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన బక్కా జడ్సన్ గారు దాదాపు 12 రోజుల కాలం పాటు ఆమరణ నిరాహార దీక్ష ఆయన ఇంట్లోనే కూర్చొని నిరుద్యోగ సమస్యలకు ఒక పరిష్కారం చూపాలి, నా ప్రాణం పోయినా సరే నిరుద్యోగుల సమస్యలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు పరిష్కారం చూపాల్సిందని ఒక బలమైన సంకల్పంతో దీక్ష చేసినాడు. సో నిన్న హుటాహుటిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ హాస్పిటల్ తరలించారు. సో అక్కడ డాక్టర్స్ కోరిక మేరకు బక్కా జడ్సన్ గారు కొద్దిసేపటి క్రితమే నిరుద్యోగుల సమక్షంలో దీక్ష విరమించడం జరిగింది. సో బక్కా జడ్సన్ గారి నెక్స్ట్ టార్గెట్ ఏంది, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటం చేయబోతా ఉన్నారా? సో ఇవన్నీ అంశాలపైన కాసేపు డిస్కస్ చేసే ప్రయత్నం. మన పక్కన బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఎట్లా ఉందన్న ఇప్పుడు ఆరోగ్యం? బాగా నీరసంగా ఉన్నది, భయంకరంగా ఉంది. నిద్రలు బాగాలేదు. 7 రోజులు రాత్రి హాస్పిటల్లో నిద్ర లేదు, కళ్ళు చూస్తే కదా అట్లా ఉన్నది. మీ 12 రోజుల ఆమరణ నిరాహార దీక్షతోటి మీ బాడీలో కొంత చేంజెస్ కనిపిస్తూ ఉంది, అంటే కొంత బక్కగా అయినట్టు కనిపిస్తూ ఉంది. కానీ గవర్నమెంట్లో ఏమాత్రం చలనం కూడా వచ్చినట్టు కనిపిస్తలేదు. అరే పోతపురిలో ఒక ప్రాణం, బక్కా జడ్సన్ గారి ప్రాణం పోతుందిలే, ఏమవుతుంది ఆయన ప్రాణం పోతే, ఆయన బతుకుంటే మా ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో మీ పార్టీ మీ ఏ పార్టీలో మీరు కొనసాగినారో ఆ ముఖ్యమంత్రి ఆలోచన అదే తరహాలో ఉన్నట్టు కనిపించింది, ప్రభుత్వం ఆలోచన కూడా అదే తరహాలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదా. ఏ మాత్రం కూడా చలన రాలే కదా మీ 12 రోజుల దీక్షతోటి? అదే చాలామందికి ఆ కోరిక ఉండే, చలనము ఉండే పార్టీ ఎవరికి ఉంటుంది అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ అయితే ఉంటుంది. ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పనిచేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఉద్యమాలు అణచపడతాయి. ఉద్యమాలు అంటే గౌరవం ఉండదు, సత్యాగ్రహం అంటే గౌరవం ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఆ పర్యావసనమే ఈరోజు ఇంత ఏది నిరుద్యోగుల తిరుగుబాటు కారణమైంది. కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ తిరుగుబాటు తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది. కానీ కొంతమంది అంటారు 12 రోజుల దీక్షతోటి తిండి తినక నీళ్ళు దాకా దీక్ష చేసినందుకు బక్కా జడ్సన్ గారికి ఏమైనా ఫలితం దక్కిందా అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా నాకు ఫలితం దక్కింది. ఫలితం ఏం ఫలితం అంటే ఈ ముఖ్యంగా 2014 వెళ్ళి మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా యూత్ నిరుద్యోగులు ప్రశ్నించడం మానేసిండ్రు. పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఏది మాకేమైనా సపోర్ట్ చేయాలి అది ఇది అనే తీరుగా వాళ్ళను రిక్వెస్ట్ చేసే కాడికి వచ్చింది. కాబట్టి అశోక్ నగర్ యూత్కి ఎప్పుడు కలిసితే ఎవరైనా కలిసి చెప్పేది, మీకు నౌకర్లు గీకలు అన్నిటికంటే ఇంపార్టెంట్ కొట్లాడడం, ప్రశ్నించడం, ఉద్యమాలు చేయడం, ఇవి మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి ఆ రోజుకి స్టార్ట్ చేసినాం 3వ నెల. ఇంకోటి ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష అనేది ఉద్యమాలలో చివరి ప్లేస్ అన్నట్టు. ఎందుకంటే 3 నెలలకి వెళ్ళి ఏదో విధంగా మీకు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి మొదలుపెట్టి ఈవినింగ్ స్టడీస్ టైము ఎప్పుడు పడితే అప్పుడు ఏదో తిరిగి చేసినాం ఉద్యమాలు. కానీ ఆమరణ దీక్ష చేసిన తర్వాత 12 రోజులు చేస్తే గవర్నమెంట్ ఇదివరకు ఉన్న ఆంధ్ర సర్కార్ ఎవ్వరు ముఖ్యమంత్రి 3-4 రోజుల కంటే ఎక్కువ తేనిచ్చేటోళ్ళు కాదు. ఇమ్మీడియట్గా వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళు ముఖ్యమంత్రులు. అదే ఈనాడు నీట్గా ఒక రెడ్ హ్యాండ్ అంటే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనము
పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డు పైన ఉన్న ఫోటోని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి అనుభవిస్తాను. అంతే కదా. ఇప్పుడు రెడ్ హ్యాండ్గా ఒక ఎమ్మెల్యేకు లంచం ఇస్తా అంటే దొరికినోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టుకున్నామని అంటే కాంగ్రెస్ పార్టీ ఎటుపోయింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎటుపోయింది? ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎటుపోయింది? అసలు తొందరగా మనం ఇంతకంటే రిజల్ట్ ఎక్కువ ఆశించలేము. వాళ్ళకు దేనిపైన కూడా అభిప్రాయం ఉండదు, వాళ్ళు దేనికి కూడా పాజిటివ్గా ఉండరు. కానీ గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కూడా 2-3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే దీక్షని భగ్నం చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఏదో నచ్చజెప్పో బుజ్జగించో విరమించే ప్రయత్నం చేస్తూ ఉండే. మీ దీక్ష విషయంలో ఎందుకు ఆ ప్రయత్నం చేయలే గవర్నమెంట్? గవర్నమెంట్ చేసింది, ఎన్నో విధాలుగా చేసింది. ఎట్లా చేస్తే వీళ్ళు ఎట్లకెళ్ళి వస్తారు అనేది చేసింది. చిట్ట చివరిగా నిన్న దినాన 12 అంటే నా మొన్న 3 రోజులకి తలనొప్పి స్టార్ట్ అయింది. అంటే విపరీతంగా తలనొప్పి 3 రోజులకే మొదలవుతుంది, కానీ 3 రోజుల కింద విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అయింది. ఓకే. తల బట్ట కట్టుకొని జడ్డు బాంబు పెట్టుకుని ఉండేది. తర్వాత అది కూడా కాకుంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు, సార్ నా ప్రాణం బాగుంటలేదు, హాస్పిటల్ తీసుకుపోండి చెకప్ కోసం అంటే సరే అని వస్తామని వాళ్ళు జంపు. ఇక హోమియోపతికల్ మందులు తెప్పించుకున్నా, అది వాడినా. దానివల్ల మనం కొంచెం స్టేబుల్గా ఉన్నాం. ఇంకోటి సారీ బ్రదర్, కనుక ఏమో అడిగినావు నేను మర్చిపోయినా, నిద్రలో ఉంటాను. నార్మల్గా దీక్షని 2-3 రోజుల భగ్నం. రైట్ రైట్ ఓకే రైట్ రైట్ రైట్. అయితే వీళ్ళు నేను నార్మల్గా ఉన్న టైంలో తలనొప్పి బాగుండే. ఇక నిన్న 12 వెళ్ళి ఆ టైంలో అటు ఇటు కొంచెము బాగా కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు మూసుకుపోతున్నాయి, చెవులు ఇదవుతున్నాయి, చెవులు వినబడుతున్నాయి, కానీ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది. ఆ టైంలో నేను జనార్దన్కి ఫోన్ చేసిన, ఉద్యోగుల సంఘం చేసి, అదే మన ఉద్యోగుల సంఘం నిరుద్యోగుల చేసి ఫోన్ చేసి, జనార్దన్ తన పరిస్థితి బాగాలేదంటే వచ్చిండు, చూసిండు, ఇమీడియట్గా 108 బుక్ చేసిండు. 108 వచ్చింది. అప్పుడే మన సింగర్ చంద్ర వాళ్ళ మిస్సెస్ రజని వచ్చింది. వచ్చి ఆమె మాట్లాడుతుంది, మా పిల్లలు చెప్తుండ్రు ఇట్లా వచ్చి జర మాట్లాడండి. ఇక ఆయననే పాపం మేము వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళి ఇటు వెళ్ళిపోయింది. ఇక జనార్దనే హాస్పిటల్ తీసుకుపోయిండు. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు? నిమ్స్ తర్వాత తీసుకెళ్ళారు. ఫస్ట్ విద్యానగర్ హాస్పిటల్ తీసుకుపోయిండ్రు. ఓకే. ఆంధ్ర మహిళా సభ తీసుకపోతే అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ అవి సెలైన్లు గిల్లైన అన్ని గుంజుకున్నారు. గుంజుకొని పడేసి డాక్టర్ని బెదిరించి నన్ను అక్కడికి షిఫ్ట్ చేసి ఉస్మానియా పోమన్నారు. జనార్దన్ మేము ఉస్మానియా పోము, మేము నిమ్స్కి పోతామని చెప్తే నిమ్స్కి షిఫ్ట్ చేశారు. ఎందుకు? రీజన్ ఏంది? ఇక్కడ విద్యానగర్ హాస్పిటల్ నుంచి నిమ్స్కి ఎందుకు షిఫ్ట్ చేయాలనుకున్నారు వాళ్ళు? ఏం లేదు, నెగిటివ్ థింకింగ్. ముఖ్యమంత్రి డైరెక్ట్ మానిటర్ చేస్తుండు, నేను ఏం చేస్తుండే ఏందని, ఎటువంటి ఛాన్స్ ఇవ్వద్దని. ఏమైనా పొద్దులలో తక్కువగానే పోయి ఉన్నది కదా, వాళ్ళు వచ్చి ఏమైనా చేయగలరా, అటువంటి ఏం జరగకుండా చూడండి. కానీ వాళ్ళు వ్యూహంలో భాగంగా వాళ్ళు నన్ను అక్కడ షిఫ్ట్ చేసారు. ఇప్పుడు మీ ఇష్టంతో దీక్ష విరమించిరా? ఎవరన్నా బలవంతం చేసిరా అధికార పార్టీ నుంచి మీరు విరమించాలి, లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే మీకు ఇంకా ఆరోగ్యం క్షీణిస్తే ఇంకేమన్నా ఇబ్బంది అవుతుంది డాక్టర్లు సూచన మేరకే మీరు దీక్ష విరమించిరా? లేదు, ఎక్కువ శాతము డాక్టర్లు అందరు చేసారు, కానీ ఎక్కువ నిరుద్యోగులే చేసిండ్రు. ఇక రాత్రి అంటే వాళ్ళ పరిస్థితి చూసిండ్రు, అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న అది ఇది అని అంటే సరేలే అని చెప్పేసి నేను ఇవాళ అంటే ఆల్రెడీ గ్లూకోజ్ ఎక్కినాక ఇక ఏముంటారు, గ్లూకోజ్ ఎక్కితే దీక్ష అయిపోయినట్టే. ఇక నాకు వద్దబ్బా నేను విరమిస్తాను. నిమ్స్లో పడిన పోలీసు వాళ్ళు అందరూ ఉండే, దాదాపు ఒక 150 మంది పోలీసు వాళ్ళని పెట్టింది ఇవాళ నా కోసం, ఆడేమన్నా అవుతుందని బయటికి పోయేదాకా. కాబట్టి నేను కూడా కొట్లాడే పొజిషన్లో లేను. ఇక అది సారీ బ్రదర్, తొందరగా క్లోజ్ చేద్దాం. ఈ 12 రోజుల కాలం పాటు కూడా మీరు పోలీస్ నిర్బంధంలోనే దీక్ష కొనసాగించినారు కదా, అంటే మీ గత ప్రభుత్వం గుర్తుకొచ్చిందా? ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉంటే గతంలో జరిగింది అదే? లేదు, నాకు బీఆర్ఎస్ 2.0 2.0 అంతే. నాకు ఎందుకు చెప్పన్నా, నవీన్ మిట్టలు అట్నే ఉన్నాడు, జయేష్ రంజన్ అట్నే ఉన్నాడు,
వాళ్ళందరూ అట్నే ఉన్నారు. ధరణి అట్లనే ఉన్నది. మేయా కృష్ణారెడ్డి వాళ్ళు దోపిడీ చేసి నువ్వు అని పేరు తీయవు. ఉద్యోగాలు అట్నే ఉన్నాయి. మారిపేరు మహేందర్ రెడ్డికి నువ్వు ప్రమోషన్ ఇచ్చినావు, నీకు మారిపేరు ఉన్నది సేమ్ అదే. కాబట్టి ఇది 2.0 బీఆర్ఎస్. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ఏ 2.0. వాళ్ళు పోలీసు నిర్బంధం చేసి నువ్వు పోలీసు నిర్బంధం చేస్తున్నావు. కాబట్టి రెండుకి పెద్ద తేడా ఏం లేదు. సో 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పేరు ప్రస్తావన తీసుకొని వచ్చిండు. సో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలే వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. అవసరమైతే కేటీఆర్, హరీష్ రావు మీరు కూర్చోండి, ఓయూ క్యాంపస్ వేదిక కూర్చోండి, మీరు సవరణ కావాలి లేకపోతే డిఎస్సి పోస్ట్పోన్ అన్న కావాలి, ఈ 2 నినాదంతో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి అని చెప్పి మీ పేరు కూడా 2 times ప్రస్తావన తీసుకొని వచ్చిండు. సో నిజంగా బక్కా జడ్సన్ గారిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారా? ఆయనకు రేవంత్ రెడ్డికి ఫస్ట్ కేర్ కూడా నేనే టార్గెట్. వాళ్ళ పేర్లు ఉత్తగాళ్ళు చెప్పిండు కానీ వాళ్ళ టార్గెట్ నేనెందుకనంటే నేనేందో ఆ సబ్జెక్ట్ ఏందో నేను ఎక్కడ కొట్టాడగలుగుతాను అనేది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. పర్సనల్ మీటింగ్లో చాలాసార్లు కూర్చున్నప్పుడు మేము మాట్లాడినాం కదా, వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు నాతోనే అప్రమత్తంగా ఉంటాడు. నేను ఒకరి మీద కన్నేస్తే ఖచ్చితంగా పగుల దాకానే వదిలే రకం కాదు. ఈరోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళను ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకి టీషర్ట్లు వేసి చేయి గుర్తు పెట్టి బస్సు ఎక్కించి ఓటర్లు అందరు కాళ్ళు మొక్కిచ్చి ఓట్లు వేసుకున్నాక వాళ్ళని తంటే వదులుకుంటారు. కాబట్టి నేను అప్పుడే చెప్పిన ఈ చిలికి గాలి వాన అవుతుంది రేవంత్ అని చెప్పిన నిరుద్యోగులు. సరే, రేవంత్ రెడ్డి అంటే పక్క పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన అదృష్టం కొద్దిగా అనుకుందాం. మీరు అదే కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 30 సంవత్సరాల కాలం పాటు పనిచేసుకుంటూ వచ్చారు, కార్యకర్తగా, కార్పొరేషన్ చైర్మన్గా. సో మార్పు కోసం కీలకంగా పనిచేసారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన 10 ఏళ్ల కాలం పాటు ఒక బలమైన పోరాటం చేసిరు. అట్లీస్ట్ మీ పాత కాంగ్రెస్ వాళ్ళన్నా బక్కా జడ్సన్ గారిని పరామర్శించడానికి ఎందుకు రాలేదు? నేను రాలే కానీ ఫోన్ మాట్లాడుతారు. మినిస్టర్లు కొన్నారు, మంత్రులు ఫోన్ చేసిండ్రు, మినిస్టర్లు ఫోన్ చేసిండ్రు, ఎంపీలు ఫోన్ చేసిండ్రు. ఉన్నారు సంగీ బాగున్నారు, ఆయన తిడతారు వాళ్ళు, ఇంకేం తెలియదు నేను చెప్తున్నాడు. ఇక అంత మించి ఏం కావాలి. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? ఎట్లా వాళ్ళని దించేది? నిరుద్యోగులే దించుతారు. మన ఇప్పుడు 6 కోలికి 6 ఉండే అబ్బా 6 తీరలే. నేను ముందుగా నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నా. ఎందుకంటే గ్రూప్ 1 1:100, గ్రూప్ 2, 3 నా డిమాండ్స్, నా దీక్షల 2, 3 మెగా డిఎస్సి, పోస్టులు పెంచాలి, ఇది ఇవ్వాలి, 46 జీవో రద్దు చేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి, గురుకులం డౌన్ మెరిట్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి అనేది, పెన్షన్ 4,000. సరే పెన్షన్ అంటే ఫైట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ 6 డిమాండ్స్ మీద నేను 12 రోజులు దీక్ష చేసి ఫెయిల్ అయినా, సక్సెస్ కాలే. కాబట్టి నిరుద్యోగులు నన్ను క్షమించాలి ఈ విషయంలో. నెక్స్ట్ ఈ 6 డిమాండ్స్ చెప్పిన కదా, 7వ డిమాండ్, 6 డిమాండ్ నువ్వు చేయలేదు కాబట్టి 7వ డిమాండ్ మేము చేస్తాం. రేవంత్ రెడ్డినే గద్దదిస్తారా? అంతే. ఇక రేవంత్ రెడ్డికి హటావ్, తెలంగాణకు బచావ్, ఆ స్లోగన్తోనే ఇక పనిచేస్తాం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి మీద. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్ళు బక్కా జడ్సన్ గారితో ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేపిస్తున్నారంటే? అట్లా అంటే రేవంత్ రెడ్డి చెప్పించేటోడు కదా, అట్టినటోడు అంటే మీ టార్గెట్ కూడా రేవంత్ రెడ్డి కదా? నాకు టార్గెట్ ఏంటుంది అబ్బా, ఇప్పుడు నీడ్చున్నానికి. ఇప్పుడు నువ్వు అనేది ఎవరో చేపిస్తా అంటే ఏమైనా పైసలు ఇస్తే చేసుడే కదా, ప్రీపెయిడ్. నేను పైసలు ఇస్తా అంటలేను. సో రేవంత్ రెడ్డి దించాలన్న ఆలోచన ఉన్నది. నాకు చెప్పే అంత ఇగో బ్రదరు, అన్ని పార్టీ వాళ్ళకు అందరికి తెలుసు మేము చెప్పినట్టు వీడు వినడు, అర్థమైందా? ఈయనకి నచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతాడు అనేది వాళ్ళకి తెలుసు. వాడు ఎవరు నాకు చెప్పే సాహసం కూడా చేయరు. కాకపోతే అసొంటోడు రెడ్ హ్యాండ్గా ఓటుకు నోటిస్టర్ దొరికినోడు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉండద్దు. సో మీ దీక్ష విషయంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది, వాళ్ళు మద్దతు తెలిపినారు. వాళ్ళు బయటకు రానికి వాళ్ళకు అది బ్రదర్, నేను టార్చ్ బేరర్ అంటే పొలికేక. ఏ ఇష్యూ అయినా నాతో మొదలెత్తి అందరికి కనబడుతుంది, కానీ అది ఇష్యూ అని వాడు పట్టుకోలేడు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చిన కొత్తలనే నేను ఒక ప్రశ్న అడిగిన, అది బీఆర్ఎస్ వాళ్ళు రోజు చేసింది. కేసీఆర్
ఎలక్షన్లు అవుతుంటే రైతు బంధు వాళ్ళ అకౌంట్లో వేయడానికి 7,000 కోట్లు పెట్టిండు. అవును. ఆ 7 కోట్లు ఎవరెవరి అకౌంట్లు పోయినాయో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డా, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పిన. ఎందుకంటే ముగ్గురిలో ఒక అకౌంట్లకు దాని పైసలు పోయినాయి, ఇద్దరు అకౌంట్లకు. ఓకే. కాబట్టి అది ఇవ్వాలి అంటే దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు శ్రీనిధి 4 లక్షల సిమ్లు కొన్నాడు, వాడు రేవంత్ పక్కనే ఉంటాడు. కొన్నది వీళ్ళ హయాంలో, కానీ వాడిని ట్రోల్ చేసిన వీళ్ళ పేరు తీయాలి. అంటే చెప్తున్నా, అడుగడుగునా వాళ్ళు ఏడాది దొరకాలను ఆడాడ దొరుకుతారు. నన్ను బద్నాం చేసే అవసరం లే. నేను బ్రదర్ ఇవాళ నాకు కొంచెం ఇది తిరిగి నేను ఏదేదో మాట్లాడుతున్నా, కానీ స్పష్టంగా ఒకటి చెప్తున్నా. నా వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి నిరూపించాలి ఆన్ పేపర్. నేను రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సంబంధం నేను నిరూపిస్తా. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ అని చెప్తా, పేపర్ చూపెడతా. ఇద్దరు తడిబట్టల మీద నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి అడిగి వస్తా. అదేందా నేను చూపించకుండా నా తప్పు అయితే నా తల నరుక్కుంటా. నేను నరుకోకుండా నువ్వు నన్ను నరుకు. కానీ కొంత ప్రేమ చూపించిండు మొన్న మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి. దళితుడు బక్క జడ్సన్ చెప్పుతో కొడతా బ్రదర్, చెప్పు తీసి కొడతా ఆడ తర్వాత. కానీ దళితుడు ఏంది బ్రదర్, ఫాల్తు ముడా కొడతాడు. దళితుడు అని చెప్పు నువ్వు నాకు. దళితుడు అనేది ఎందుకు వచ్చింది? పక్క జడ్సన్ 34 years కాంగ్రెస్ పార్టీలో పనిచేసాడు, మాజీ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. దళితుడు ఎందుకు అనాలే? సో గతంలో కూడా ఏమని అరే అటు నువ్వు నన్ను దళితుడు అంటే నేను దొంగ అంట. దళితుడైన బక్క జడితుడు దొంగ రేవంత్ గాడంట నేను. నీ ఇంటి పేరు ఎనుమూల కాదు, వీడు దొంగ, వీడు రెడ్ హ్యాండ్ దొరికింది. వీడు 500 కట్టెలు సంచులలో తీసుకుపోయింది చంద్రబాబు పంపిండు కదా, ఆ కట్టెలలో 2,000 ఖాళీ చేసిందంట అని కూడా అంట నేను. నువ్వు నన్ను అంట అంటే ఇంకోసారి రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అని నువ్వు అనుకుంటావు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? అనగనగనగా ఒక భారతదేశం, ఆ భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో ఇటీవల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఈరోజు ఒక గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్, ఆ సర్పంచ్ కింద వార్డు మెంబర్లు అంటే మంత్రులు. ఓకే. ఆ స్థాయికి తీసుకొచ్చింది తెలంగాణను ఈ డాఫర్ గాడు. నా పేరు ఎప్పుడైనా ఇంకోసారి తీసుకుంటే అర్థమైందా? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు చిల్లర్ కానీ డాఫర్ కానివి లోఫర్ కానివి పిలువని పెళ్ళికి పోయి అన్నం తిని టిఫిన్ కట్టుకునే రకాన్ని కాదు నువ్వు. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ యువర్ స్టేచర్. ఇట్లా కించపరిచే రకంగా సో మొన్న మాట్లాడిన మాటల్లో కుల ప్రస్తావన తీసుకొని వచ్చిండు. అంతమందికి ఒక ఇంటర్వ్యూలో ఏమో యావరేజ్ లీడర్ బక్క చెప్పుతో కొడతా అంటున్నా కదా, అదే నా పేరు తీస్తే చెప్పుతో కొడతా. బొంగులకే సేమ్ పెట్టుకుంటారు పెట్టుకొని, అర్థమైందా? నా పేరు తీస్తే ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీటింగ్లలో ఎక్కడన్నా నా పేరు తీసినావు అనుకో, ఇట్లనే దిగి మాట్లాడినట్టు మాట్లాడితే నా చెప్పెట్టుంటే కూడా చూపెడతా మళ్ళీ ఇంకోసారి నీకు. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు కావచ్చు నియాసంటోని ముఖ్యమంత్రి చేయడానికి, నియాసంటోని మా అనిపించుకోనికి మాకు సిగ్గు శరాలు రోషాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీసారి వినిపిద్దాం కొత్త వాళ్ళు ఇంటర్వ్యూ నా గురించి ఏమో అప్పుడేం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు. బేవర్స్ గాడు ఎప్పుడు ఒక దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు, బక్క జడ్సను దళితుడు, బక్క జడ్సను అది బక్క జడ్సను అని చిన్న ఎప్పుడు అది వరకు కూడా కించపరిచే మాట్లాడు. అప్పుడు నాకు అర్థం కాలే, అప్పుడు నాకు అర్థం కాకపోయేది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతాను అని. అంటే డిగ్రేడ్ చేయనీకి ఇలా అంత పెద్ద మీటింగ్ జరుగుతుంటే పెద్ద పెద్ద మంత్రులు సప్పలు కొట్టించుకోవచ్చు కదా, వాళ్ళతో తన్నించుకోవచ్చు కదా. నాతో నేను తన్నించుకోవాలి నా పేరు తీసి? నేను ఒప్పుకునే రకాన్ని కాదు కదా. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో పోలీసులు కూడా కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే నిరుద్యోగులని అరెస్ట్ చేసే క్రమంలో మీలాంటి వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, పోలీసు వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా ప్రభుత్వం మీద ఇంకా విపరీతమైన వ్యతిరేకత రావాలని? నేను చెప్తా, దామా కూడా చెప్తా. ఇప్పుడు జడ్సన్ అనే కాంగ్రెస్ పార్టీలో యావరేజ్ లీడర్, ఓకేనా? ఇది నా డిగ్రేడ్ చేసినట్టే కదా. ఇంకోటి అది అట్లా పక్కన అలానో 2 పేర్లు అట్లా అన్నీ వదిలేసిండు. ఇంకా ఎప్పుడు కేసీఆర్ బలైన పడతాడు, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడు,
విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఆనాడు 6 అడుగులు ఉన్నాడు, 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు, కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలేదు. డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతాచార్య అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిండు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే అన్నాడనా? నీంట్లో కూడా తావాలి. ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూర్చోబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక సరే నేను అక్కడ దాకానే పెట్టుకున్నా. వీళ్ళు ఎందుకు తీయాలి నా పేరు? ఎందుకు తీయాలి? ఇక్కడ ఇంకున్నాయి. రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినాడు, మొన్న దొరుకుతున్నాయి నాకు. రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జడ్సన్ అని చెప్తే 2-3 లైన్లు అట్లా రాసిండ్రు పేపర్లలో అని రాజు. మనకి ఎందుకు నా గురించి, నా పేరేం తీసుకోవాలి? మా పేర్లు చెప్తే పెట్టుకుని నువ్వు బతకలేవా నువ్వు? బాధ ఏంటంటే మన ప్రాబ్లం. ప్రేమగా మాట్లాడతారే ముఖ్యమంత్రి నోట్ల నుంచి బక్కా జడ్సన్ గారి పేరు వచ్చని చెప్పి దీక్ష విరమించారు. ముఖ్యమంత్రి వాడేమన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డా, కోట్ల విజయభాస్కర్ రెడ్డా, లేదా కాసు బ్రహ్మానంద రెడ్డా ముఖ్యమంత్రి పేరు? బ్రదర్ ఇటీను నేను ఎమ్మెల్యే అయ్యేది ఉంటే అని కానీ చెప్పోదును. ఆ ముఖ్యమంత్రి అయిన ద్వారా నేను మంత్రికి ఇచ్చేటంటే ఉండరనేటోని, పిసిసి కమిటీ నేను ఉండరని చెప్పిన బాధాప్తా. కానీ ఆ అవకాశం మీకే ఇవ్వలే కదా, ఎమ్మెల్యే దాకా ఈ అవకాశం అవసరం లేదు బ్రదర్. నేను నేను ఏది వీని పోస్ట్ కి నేను అప్లికేషన్ పెట్టుకోలే. నా వీని ముఖం చూసి ఇష్టం ఉండదు నాకు. మా అందరూ రాసుకొని తిరుగుతారు. వాళ్ళని చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినోడు LKG 1 ట్యూషన్కి పోయినట్టు ఉంటది వీళ్ళ కథ. అర్థమైందా? అసలు అంత వ్యత్యాసము వీనికి ఉన్నది. ఎవడన్నా ఆ పేర్లు మాట్లాడేసాను. ఆ 2 పేర్లు ఎందుకు చెప్పిండ అంటే తర్వాత నా పేరు ఒకటి ఇది కాకుండా టచ్ చేసిన అన్నట్టు. అదే టచ్ చేసి మన టార్గెట్ నేను ఎట్లన్నా ఇట్లా దళితుడు అయినా మరి దొంగ అయినా రేవంత్ రెడ్డి అని నేను కూడా అంటే నేను. పోలీసు వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా రేవంత్ రెడ్డిని దించాలని? ఎందుకంటే కాస్త లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు. మంచి ప్రశ్న అడిగిన. ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతా ఉందా? బ్యూటిఫుల్ ఆన్సర్. నేను ఇటీవల నా పరిశోధన తీసిన బల్మూరు వెంకట అనేటోడు వాడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద లీడర్. హుజరాబాద్ నిలబడితే 3000 ఓట్లు వచ్చినాయి. ఏది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉండగా ప్లస్ అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పోయి ఆడ తిష్టేసి మండలానికి 4 కూర్చుంటే ఈయన ముఖం చూపెడితే 3000 ఓట్లు వచ్చిన ఎమ్మెల్సీ చేసినాం. ఆయన మీ అందరికీ తెలుసు కేసీఆర్ నేను టార్గెట్ చేసిన అంటే ఎవరు టార్గెట్ చేయరు. కానీ కరెక్ట్ రాహుల్ గాంధీ వచ్చే ముందే బల్మూరుని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెడతారు. సెంచల్ కూడా రాహుల్ గాంధీ వచ్చి అక్కడ పోయి కలుస్తాడు. ఈ అరేంజ్మెంట్ బీఆర్ఎస్లతో చేపించుకునేది పోలీసులతో. సేమ్ అదే పోలీసులతోని బల్మూరు వెంకట్ లాఠీ చార్జ్ కూడా వీళ్ళ చేపించాడు. బల్మూరు వెంకట్ నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది తెలుసా? ఈ నిరుద్యోగులు బీఆర్ఎస్ దిక్కు పోవాలని పనిచేస్తుండ్రు. ఓకే, వెంకట్ బల్మూరు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండా? బీఆర్ఎస్ దిక్కు వీళ్ళు పోనీకి పనిచేస్తుండ్రు. వీళ్ళంతా బీఆర్ఎస్కి వెళ్ళిపోవాలి. ఓకే, బీఆర్ఎస్ పొమ్మని చెప్తలేడు, వీళ్ళని దంతుండు, వీళ్ళు అటు ఉడుకుతుండ్రు, లాఠీ చార్జ్ చేపిస్తుండ్రు, అటు ఉడుకుతుండ్రు, యూట్యూబ్ ఛానల్ కొట్టిస్తుండ్రు, వాళ్ళు ఖండిస్తుండ్రు. ఆ ఏర్పాటు బల్మూరు వెంకట అంటోడు చేస్తాండి ఇవాళ ఇండైరెక్ట్గా. పోలీసులు కాదు చేసేది 1000%. ఈరోజు నువ్వు మెజార్టీ పీపుల్ నీకు ఏం అడుగుతుండ్రు? 1:100 అంటే ఇంకో 30,000 మంది ఎక్కువ ఎగ్జామ్ రాస్తారప్ప. 30,000 మంది నీ కుటుంబాన్ని నీకు అభిమానులు అవుతారు కదా. మరి వాళ్ళకి వ్యతిరేకం ఎందుకు అవుతావు? వ్యతిరేకము ఈ 30,000 మంది నాకెందుకు పీకనికి, అటు పోండి నాకు ఎమ్మెల్యేలు ఉంటే చాలని అటు పోయి ఏర్పాటు చేస్తాం. బల్మూరు వెంకట అనేటోడు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ను బలోపేతం చేస్తుంది. ఓకే, ఇది నువ్వు ఎట్లా గ్రాఫ్ గీసుకున్నా ఇది వాస్తవం. ఆయన అరెస్ట్ అయ్యే విధానాలు, ఆయన జైలుకు పోయిన విధానాలు, మరి అంత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అయితే మరి 3,000 ఓట్లు ఎందుకు రావాలి?
ఎందుకు రావాలి? నీకు ఎమ్మెల్సీ ఎందుకు పెద్దోళ్ళకి ఇచ్చే ఎమ్మెల్సీలు ఈయనకెందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆయన డ్యూటీ ఇది. అక్కడ వీళ్ళు దాన్ని పార్టీ బతికించుకోవాలి పని మీద ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులను కంప్లీట్గా 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల పైనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 1 లక్ష మందికి జాబ్ వస్తే సరే వాళ్ళు వేస్తారో ఏదో సెకండ్. 29 లక్షల మంది అయితే పక్కా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసి పెట్టారు. ఓకే, సో మీ నెక్స్ట్ టార్గెట్ ఏంది? దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఇప్పుడు మా 5 డిమాండ్లు 6 డిమాండ్లు నెరవేర్చలే కదా రేవంత్ రెడ్డి. 7వ డిమాండు నిరుద్యోగులది. వాళ్ళతో పాటు నేను రేవంత్ రెడ్డికి హటావ్, తెలంగాణకు బచావ్. ఆయన రాజీనామా చేయించుడు, లేకుంటే ఆయనను బర్తరఫ్ చేయించుడు, ఆయన కుర్చీలోకి దిగి వెళ్ళిపోవడు. ఆ తెలంగాణకు చాలా అత్యవసరం అది. అసలు ఉండడానికి వీల్లేదు. అసలు చిల్లరగాడు, లంపెన్ గాడు, లంపెన్ లెక్క ఉంటాడు అబ్బా. లంపెనా ఉమెన్ కాలేజీలో లైటింగ్ కొట్టిన లెక్క తయారయ్యి ఆ భాష అదే, మాష అదే, ఒక ముఖ్యమంత్రి స్టేచర్ మెయింటైన్ చేయాలి తెలియదు. వీడియోస్ చూడు ఖాళీగా ఉన్నప్పుడు. అదివరకు నా వీడియోలన్నీ చూసాడు ఆయన. ఓకే, మన అన్ని వీడియోస్ చూసాడు, నీకు తెలుసో తెలియదు. ఇప్పుడు ఆయన సోపతి కూడా స్టేచర్ సీఎం లెవెల్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక కేవీపీ రామచంద్రరావు, ఒక ఉండవెల్లి అరుణ్ కుమార్, ఒక వట్టి వసంత్, ఈయన దగ్గర ఎవడు ఉండబ్బా? అంత డాఫర్గా స్కిన్ బిజినెస్ చేసేటోళ్ళు. కానీ ఇంత అడావిడి రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఒక 9 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పిండు, ఈరోజు 2 కప్పిండు. మళ్ళీ ప్రకాష్ గౌడ్కు అరకేపూడి గాంధీ కండువా కప్పిండు. ఇదేంది? మంచి క్వశ్చన్ అడిగినావు. ఇది కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తాను. ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాను? మీరు అన్నుగిన తీసే అంటే అధిష్టానం తీసే ఆలోచన ఉన్నది. ఈ లంపెనగాడని తెలిసిపోయింది. మీరు నన్నగిన తీస్తే ఇక ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు, 30 మందికి ఇది ఇచ్చిన, నేను ఏది తక్కిన వాళ్ళందరినీ కలిపి ఇంకా కొంతమంది కొంట వేసుకొని వెళ్ళిపోయి నేను సీఎం అవుతా అనే సంకేతాలు అధిష్టానానికి ఇవన్నీ కొంటుండ్రు. ఇప్పుడు బ్రదర్ వాళ్ళు 10 ఏళ్ళు తిని దున్నపోతులు లెక్క బలిసిండ్రు. ఇప్పుడు మళ్ళొచ్చి అక్కడ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళతోని పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీడు దున్నపోతు లెక్క వీడు తిని ఆడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసినాడు, వాళ్ళు వాడేమైపోవాలి? ఈ దున్నెద్దులను నువ్వు ఎందుకు తెచ్చుకుంటాను? ఇటీవల బాహుబలి దున్నపోతే దొరికిందంట. ఆ దున్నపోతులు దొరికే అవసరం, అరుదుగా పోయే అవసరం లే. ఇప్పుడు జాయిన్ అయ్యేటి అన్ని ఆ దున్నపోతులే. తిని అడ్డం పొడుగు బలిసిన దున్నపోతులను తెచ్చి వాళ్ళు నువ్వెందుకు మేపుతున్నావు? నథింగ్. కాంగ్రెస్ పార్టీ లాభం కోసం కాదు, మనకు బడ్జెట్ పెరుగుతాయి కదా అబ్బాయి. ఇప్పుడు ఒక్కోటి మినిమం మళ్ళీ 5-6 వేల కోట్లు తినే బాపత్గా అనుకో. మరి వాళ్ళకి మనం ఎందుకు సంధియాలి? అంటే దీనిలో పార్టీకి లాభం ఆయన లాభం కాదు. ఇది ఓన్లీ టు బ్లాక్మెయిల్. ఆయన ఇంటి పేరు అదే అన్నట్టు, టు బ్లాక్మెయిల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సో ఢిల్లీ వేదికగా మీ పోరాటం ఉండబోతుందా నిరుద్యోగులతో కలిపి? చెల్లొడ్డి వాడిని నెట్ తీసుకోపోతే అటు పోతా అంతే. వాళ్ళని బ్రదర్ నేను ఇవాళ వాళ్ళు ఎప్పుడైతే ఇంకొక 2 రోజులు ఆ పిల్లగాడు దీక్షలో కూర్చుంటే మంచిగా ఉండేది. పిల్లగాడు అర్ధాంతరంగా దేశం వెళ్ళిపోయాడు. మన సురేష్ యాదవ్ నాకు ఫోన్ చేసిండు, నా పిల్లగాడు లేచిండు, నువ్వు అర్జెంటుగా దీక్షలో కూర్చోవాలన్నాడు. సరే అఫ్కోర్స్ సురేష్ మళ్ళీ ఇవాళ నాకు కనవాలేదు కానీ సలహా ఫోన్లు ఇచ్చాడు. సరే ఏదైతే తమ్ముడు మంచి సలహా ఇచ్చిండని ఇమీడియట్గా నేను 5 నిమిషాలు లేట్ చేయకుండా కూర్చున్నా. కాబట్టి వాళ్ళతో ఆ భరోసా కాపాడగలిగిన, గుంజుకొచ్చిన. నేను నా శాయశక్తుల ప్రయత్నం చేసిన, ఇంకా శాయశక్తుల కృషి చేస్తా. రేపు నిరుద్యోగులందరినీ వచ్చే నౌకర్లు వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. నౌకర్ రాని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరినీ వాళ్ళకు ఎట్లా పోటీ చేయబుద్ది అయితే అట్లా కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోటీ చేయమని చెప్తా. వాళ్ళ కోసం ప్రచారం తిరుగుతా, గెలిపిస్తా, వాళ్ళు ఎంబడే పెట్టుకుంటాం. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీ పోరాటం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నిరుద్యోగ పట్ల పోరాటం చేస్తా ఉన్న బక్కా జెర్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నారు.